జిల్లా కేంద్రంలో అంటే పెద్ద ఎత్తున జరగాల్సి ఉంటుంది. అది కాదు అది మాట్లాడుతున్నాను అసలు అవసరం లేదా ఒకసారి కాండిడేట్ ఈరోజు నిజామాబాద్ జిల్లా టీయూసీఐ కమిటీ సమావేశం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా బీడీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో బీడీ కార్మికులకు గతంలో 2016 రూపాయల జీవన భృతి ఆనాటి ప్రభుత్వం ఇచ్చింది. ఇస్తున్న సందర్భంగానే జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 2016 నుంచి 4,000 రూపాయలకు పెంచి అధికారంలోకి రాగానే అమలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటినా ఇప్పటి వరకు అమలు చేసినటువంటి పాపాన పోలే. అంతేకాదు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తున్నటువంటి కార్మికులకు కానీ లేదా కనీస వేతనాల షెడ్యూల్లో ఉన్నటువంటి 73 రంగాలకు చెందినటువంటి కార్మికుల యొక్క కనీస వేతనాలను నిర్ణయించి జీవోలను కూడా విడుదల చేస్తాం. గత ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి సంవత్సరం దాటినప్పటికి కూడా కనీస వేతనాల సవరణ దిక్కులేనటువంటి స్థితి ఉంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల జీతభత్యాలు 26,000కు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని కూడా పెంచకుండా మొండిగా వ్యవహరిస్తున్నటువంటి స్థితి ఉంది. దీనికి వ్యతిరేకంగా జిల్లా కమిటీ చర్చించి కార్యక్రమాన్ని రూపొందించుకోబోతుంది. కనుక ఈ సందర్భంగా కార్మికుల సమస్యలపైన టీయూసీఐ జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ ఇచ్చేటటువంటి పిలుపుల్ని జయప్రదం చేయాల్సిందిగా రాష్ట్ర కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నాం. టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల మీద అధికారంకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక ఏడాది గడుస్తున్న ఈనాటి వరకు ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది. కనీస వేతనాల సవరణలు కానీ, కనీస వేతనాల మినిమం వేజ్ అడ్వైజరీ బోర్డు, అడ్డగోలికి అడ్వైజరీ బోర్డు వేసిండ్రు. మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు అంటే మినిమం వేజెస్ అందుతున్న తెలంగాణ రాష్ట్ర కార్మిక వర్గానికి చర్చించే అన్ని కార్మిక సంఘాల ప్రాతినిధ్యం తీసుకోవాలి. కానీ అట్లా కాకుండా కేవలం ఐఎన్టీసీ వాళ్ళతోనే ఆ మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డును నింపారు. ఇది చాలా దారుణమైన విషయం. అదేవిధంగా అసంఘటిత కార్మిక వర్గానికి సంబంధించిన బోర్డులు ఈనాటి వరకు కాన్స్టిట్యూట్ కాలేదు. హమాలీ కార్మిక వర్గానికి, మోటార్ రంగానికి సంబంధించిన బోర్డులు, సంక్షేమ బోర్డులు ఈనాటి వరకు కాన్స్టిట్యూట్ కాలేదు. వాటిని చేస్తాము, పేర్లు ఇవ్వమంటే పేర్లు ఇచ్చాము, అన్నింటిలో పేర్లు ఇచ్చాము. మినిమం వేజ్ అడ్వైజరీ బోర్డులో పేర్లు ఇచ్చాము. ఆ అసంఘటిత కార్మిక వర్గానికి సంబంధించిన సంక్షేమ వెల్ఫేర్ బోర్డు కూడా పేర్లు ఇచ్చాము. కానీ పేర్లు తీసుకుంటున్నారు, ఈనాటి వరకు బోర్డుని కాన్స్టిట్యూట్ చేయడం లేదు. వాళ్ళకు సంబంధించిన వాళ్ళతోనే బోర్డుని కాన్స్టిట్యూట్ చేస్తున్నారు. ఇది ప్రజాస్వామికమైన పద్ధతి. ప్రజాపాలన మాదిరి మాట్లాడుతున్నారు. వాళ్ళ ప్రజాపాలన ప్రజలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి పూనుకోవాలి. ఏడాది వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈనాటి వరకు ఏ సమస్యలు, ఏ కార్మిక వర్గానికి వేతనాలు పెంచలేదు. తక్షణమే అసంఘటిత కార్మిక వర్గానికి వేతనాలు పెంచాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల విషయాలు, రెగ్యులరైజేషన్ విషయం చర్చించాలి. అందులో భాగంగా కేజీబీలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, అనేక రంగాల్లో పనిచేస్తున్న కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను వాటి మీద దృష్టి సారించి తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తుంది.